ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బయటపడ్డటువంటి అరుదైన ఖనిజం బంగారం కన్నా ఎంతో ఖరీదైంది. అట్ ది సేమ్ టైం దీని యొక్క ఉపయోగాలు కనుక తెలిస్తే అసలు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం యొక్క తలరాత కూడా మారబోతుంది అంటారు మీరు. ఎందుకంటే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇది చాలా అరుదుగా బయటపడింది. అమెరికాలో పరిశోధన చేశారు 18 సంవత్సరాల క్రితం. దానికి అక్కడ ఉందని తెలిసింది. అక్కడ ఉన్నటువంటి వైన్ కూడా కలెక్ట్ చేసేసి పరిశోధనలు చేస్తా పోతూ ఉంటే ఫైనల్లీ ఎస్ ఇది అదే అన్నారు. మన భువనేశ్వర్లో ఉన్నటువంటి ఐఎంఎంటి వాళ్ళు సైతం కూడా రీసెర్చ్లు చేస్తున్నారు. పుల్లరిన్ ఇది ఉక్కు కన్నా 2000 రెట్లు స్ట్రాంగ్గా ఉంటుంది. ఉక్కు కన్నా 10 టైమ్స్ లో వెయిట్ అన్నట్టు. ఓకేనా, 10 గ్రాములు ఉక్కు ఉంది అనుకుందాం. అదే 10 గ్రాములు వచ్చేసి దాన్ని మళ్ళీ గ్రామ్ అనకూడదేమో. ఈ ఉక్కు పరిమాణం అనేది ఎంత ఉందో అంతే పరిమాణంలో పులరైన్ తీసుకుందాం. ఇది వచ్చేసి 10 గ్రాములు ఉండిద్ది, బట్ ఇది వచ్చేసి 1 గ్రామే ఉంటుంది. వెయిట్ వచ్చేసి అంత తక్కువ. అదే స్ట్రాంగ్గా చూసుకుంటున్నట్టు దృఢత్వం కావచ్చు, లైక్ కావాలో చెక్ చేస్తే ఉక్కు కన్నా 2000 రెట్లు స్ట్రాంగ్ అన్నమాట. దీనిని ఎక్కడ వాడతారు? లైట్ వెయిట్ మెటీరియల్ కదా, దీనిని పిడుగులు పడకుండా ఈ విమానాలు కానీ రిమైనింగ్ వెళ్తుంటాయి కదా ఆకాశంలో, వాటి పైన లేయర్గా పూస్తారు. ఆటోమేటిక్గా పక్క వెళ్ళిపోతాయి పిడుగులు. తర్వాత బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కింద వాడతారు. తర్వాత ఈ కొన్ని రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమంటారంటే అంతేనండి, కొన్ని రకాలైనటువంటి ఆ వస్తువుల్లో కూడా వాడుతుంటారు. ఎస్పెషల్లీ ఎలక్ట్రో రిలేటెడ్, మైక్రో రిలేటెడ్ లైక్ ఇటువంటివి. దీనిని మనం మిసైల్స్ యూజ్ చేస్తాం కదా, రాడర్కి చెక్కకుండా మిసైల్స్ కనుక వెళ్ళగలిగితే విధ్వంసం అవతల ఆ మిసైల్స్ పైన కనుక పూత కనుక ఈ పులరైన్ పూత కనుక వేస్తే మేము రాడర్లో కూడా కనిపెట్టలేము, ఇంకా దూసుకుపోతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని మంగంపేటలోని బైరిటైస్ గనులలో ఉన్నాయి. ఈ బైరిటైస్ గనుల్లో ఈ పులరైన్ నిక్షేపాలు ఉన్నాయి. మొత్తం 256 ప్రాంతాలలో ఈ పులరిన్ నిక్షేపాలు ఉన్నట్టుగా మనల్ని గుర్తించడం జరిగింది. క్షమించాలి, 156 ప్రాంతాలలో. ఇప్పుడు దీనిని కనుక ప్రాపర్ వేలో కనుక వెలికి తీస్తే, దీనిని ఇంటర్నేషనల్ మార్కెట్లో కనుక అమ్ముకోగలిగితే ఏపీక దశ తిరిగిపోయినట్టే. మామూలుగా కాలిఫోర్నియం CF252 అని అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి మూలకం, అంటే ఖనిజం. బట్ అది నేచర్లో దొరకదు. దానిని ల్యాబ్లో తయారు చేయాలి, న్యూక్లియర్ రియాక్టర్స్లో తయారు చేస్తారు దానిని. అది చాలా నానో ప్రయోగాలకు సంబంధించి వాటిలో వాడుతూ ఉంటారు అనమాట. సో అది వచ్చేసి మార్కెట్లో రేట్ ఎంతో తెలుసా? 1 గ్రాము వచ్చేసే 243 కోట్లు. ఏది? కాలిఫోర్నియం 252. దెన్ అది వచ్చేసి ఏంటి, ల్యాబ్లో తయారు చేసినప్పుడు అంత రేటు. దెన్ బయట నేచురల్గా దొరికేది అన్నప్పుడు ఇదిగో ఇవి నేచురల్గా దొరుకుతున్నాయి కాబట్టి వీటికి సంబంధించేసి మనం చాలా చోట్ల దొరుకుతూనే ఉంటాయి కాబట్టి ఈ రేటు. అది కూడా ఏ రకంగా బంగారం కన్నా అరుదైనది అనమాట, అందుకు ఈ రేటు. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇప్పటికీ ఏపీలో చంద్ర వచ్చిన వేళ విశేషం వల్ల 2024లో అసలు 2024 నుంచి ఇప్పటి వరకు చూస్తే పెట్టుబడుల వర్షం ఏపీకి సంబంధించి ఓవరాల్గా ఇండియాలో ఉన్న మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఏవి మన దరిదాపులు లేవు. భారతదేశంలో ఒక 100 రూపాయలు వచ్చినాయి అనుకుంటే అందులో 20 రూపాయల వర్త్ పెట్టుబడులు ఏపీకే వస్తున్నాయి. ఆ తర్వాత 13 రూపాయల వర్త్ వచ్చేసి ఒడిశాకి వెళ్తున్నాయి. 12 రూపాయల వర్త్ పెట్టుబడులు వచ్చేసేమో మహారాష్ట్రకు పోతున్నాయి. 9 రూపాయల వర్త్ పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయి. ఇలా చూసుకుంటుంటే భారీగా పెట్టుబడులు ఏపీకే వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి అరుదైనటువంటి ఖనిజాలు మన దగ్గర బయటపడుతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి తీర ప్రాంతం అనేది ఉంది. అద్భుతమైనటువంటి నౌకాశ్రయాలు పడుతూనే ఉన్నాయి. స్పేస్ సిటీ, ఏరో సిటీ, డిఫెన్స్ సిటీ, డ్రోన్ సిటీ, సైన్స్ సిటీ, ఆటోమొబైల్, ఫార్మా, డేటా సెంటర్. అసలు ఇంకా ఏపీలో లేని పరిశ్రమ ఉందా? అండ్ ఏపీలో ఇప్పుడు ఏకంగా ఈ పులరిన్ లాంటి అరుదైనటువంటి ఖనిజం కూడా బయటపడింది అంటే దాన్ని ప్రాపర్ వేళ కనుక బయట తీసి శుద్ధి చేసి అమ్ముకోగలిగితే ఇంకా ఏపీ దశట మారటం కాదు, భారతదేశం యొక్క తలరాతే మారుతుంది. నిజంగా అండి, చంద్రవచ్చిన వేళ విశేషం వల్ల ఇవన్నీ బయటపడితే నేను అంట మొత్తంగా ఏపీకి అయితే అద్భుతమైన మేలు జరుగుతుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.